కారెడ్డమని కాదు కానీ రేవంత్ సార్ని చూస్తుంటే నాకు నిజంగా జాలి దయ కరుణ యొగ్గి సోంటి అన్ని ఆదికొస్తున్నాయోలా. అసలు మన రేవంత్ సార్ ముఖ్యమంత్రి అని చాలా మందికి ఎందుకు మతికస్తలేదో, అసలు సారే ముఖ్యమంత్రి అని చాలా మందికి ఎందుకు అనిపిస్తలేదో నాకు ఇంతకాలానికి అర్థమైంది. సపోజ్ ఎవరన్నా పిల్లగానికి పెండ్లై అత్తగారింట్లోనే కాపురం పెడితే ఆ పిల్లగాని ఇల్లరిక మల్లుడు అంటారు కదా. ఇక ఇల్లరిక మల్లునికి అత్తగారింట్లో ఏ పాటు మర్యాదలు దక్కుతాయో ఇక సొంతూరులో ఇంకెంత ఇజ్జతుంటుందో నా నోటితో నేను చెప్పా, మీకు అంతేరికే కదా. ఇక ఇప్పుడు మన రేవంత్ సార్ను కూడా గట్లనే అంటుర్రోల్లా. సారేమో తెలంగాణకు ముఖ్యమంత్రి, కానీ బుయ్ 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 మన తాపొకసారి ఉరికేదేమో ఢిల్లీకి. అందుకే గట్ల అంటురట. పారి ముచ్చట నేనే మంచిగా అర్థమవుతాడు చెప్తా గాని. 37సారి మన ముఖ్యమంత్రి శ్రీమాన్ రేవంత్ సారు వారు విజయవంతంగా 37సారి ఢిల్లీతో ఓవట్టిండోలా. సారు వారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని 15 నెలలు అవుతుందా? అసలు నన్ను అడిగితే మన రాష్ట్రంలో కంటే కూడా ఢిల్లీని ఎక్కువ మాటలు తిరిగిండు. ఈ వారంలోనే 2 సార్లు కాళ్ళకు బలపాలు కట్టుకొని పోయిండు. మరి ఎందుకు పోతుండు, ఏమిటికి పోతుండు? సారు ఢిల్లీతో మనకు వచ్చే ఫాయిదా ఏంది అంటే నన్ను అడగద్దు, అది సారు వారికే తెలియాలి. పోయినప్పుడల్లా సెంటర్లను కలిసినా కలవకున్నా చేయిపాటి పెద్ద లీడర్లను మాత్రం బరాబర్గా అత్తాడు. ఇక పండ్ల పని బడేబాయ్ మోడీ సార్ మాత్రం అదేందో రేవంత్ సార్ అనగానే అపాయింట్మెంట్ ఇస్తాడు. వాళ్ళ నడుమున్న పాయనం ఏంటిదో నాకు తెలియదు. కానీ ఏ మాట కామాటేనుల్లా ఈడ మన రేవంత్ సార్ అంటేనే సొంత పార్టీ లీడర్లే సూషి చూడనట్టుంటారులా. దేకరు కూడా దేకరు అన్నట్టే ఎత్తారు, అవునా కాదా? ఎన్ని మట్ల చూడలేదు మనమే. సార్ వస్తున్నట్టే కుర్చీలకి వెళ్ళి కూడా లేవకుండా అంజాను కొడతారు కొందరు లీడర్ అయితే. ఇంకా సొంత పార్టీ లీడర్లే రేవంత్ ముఖ్యమంత్రి అనేందుకు వెనక ముందు అవుతుంటారు. ఇక ఇంకో దిక్కేమో జనాలు మన రేవంత్ సార్ను ముఖ్యమంత్రి కింద లెక్కనే ఎత్తలేరని గాంధీ భవన్ల కార్యకర్తలే చెప్పుకుంటారు. ఒకలా ఇద్దరా ఏడికి పోయినా ఏ మీటింగ్లో కూర్చున్నా రేవంత్ రెడ్డి సార్ను ముఖ్యమంత్రి కిందనే జమ చేస్తలేరు. పేర్లు మర్చిపోతురు, కొత్త పేర్లు వలుకుతురు తప్ప పాపం రేవంత్ అన్న పేరే వెళ్తలేదు చాలా మంది నోట్లకి వెళ్ళి. సార్ ఎంత బాధపడుతుండో, ఎంత రంది పెట్టుకుంటుండో ఆ టైంలో కదా. అందుకే తెలంగాణలా చక్కగా మర్యాద దక్కుకున్నా కమస్కం ఢిల్లీలన్నా మర్యాద తీసుకుంటా వాళ్ళన్న కుర్చీ వేస్తురు కూసోమని అనుకుంటా అది ఆపుకోసారి అటుకెళ్ళి పోతుండ ఏంది యోగిట్లనే కారడ్డం ఆడుతురు జనాలు.